100 మందికి పైగా అనుమానితులను విచారించారు. 70కి పైగా సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించారు. అనువనువు జల్లెడపట్టారు. అయినా ఫలితం దొరకలేదు. టెక్నికల్ స్పెషల్ టీంలతో గాలించిన ఒక్క క్లూ కూడా దొరకలేదు. చివరికి బాబు అనే ఒక్క మాట మర్డర్ మిస్టరీని ఛేదించేలా చేసింది. ప్రిన్సిపల్ రూపారెడ్డి హత్య కేసు నిందితులను పట్టించింది. ఇంతకీ పోలీసులకు ఆ పదం బ్రేక్ త్రూగా ఎలా మారింది? నల్గొండ జిల్లా కొండమల్లపల్లికి చెందిన ప్రిన్సిపల్ రూపారెడ్డి ఈ నెల 11న దారుణ హత్యకు గురయ్యింది. ఆమె కాల్ హిస్టరీని గుర్తించిన పోలీసులు చివరిసారిగా తన చిన్నమ్మతో మాట్లాడినట్టుగా తేల్చారు. హత్యకు ముందు తమ చిన్నమ్మ ఫోన్లో మాట్లాడుతున్న సమయంలో బాబు అని పలికారు రూపారెడ్డి. ఆ వెంటనే ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యింది. బాబు అన్న ఒక్క మాటే పోలీసులకు కీలక ఆధారంగా మారింది. రూపారెడ్డి స్కూల్లో విద్యార్థులను సాధారణంగా బాబు అని పిలుస్తూ ఉంటారు. ఆ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు స్కూల్ విద్యార్థులపై ఫోకస్ పెట్టారు. ఆమె చనిపోయాక స్కూల్కు 4 రోజులు హాలిడే ఇచ్చారు. తిరిగి ప్రారంభమైన తర్వాత స్కూల్ వెళ్లని విద్యార్థుల కదలికలపై నిఘా పెట్టారు. అయితే 2 10వ తరగతి విద్యార్థుల కదలికలు అనుమానాస్పదంగా కనిపించాయి. అంతే వారిని అదుపులోకి తీసుకుని తనిఖీ చేయగా 1,50,000 క్యాష్ దొరికింది. అందులో 3 500 రూపాయల నోట్లపై రక్తపు మరకలు ఉన్నాయి. వాటిని ఎఫ్ఎస్ఎల్కు పంపగా రూపారెడ్డితో మ్యాచ్ అయ్యింది. విద్యార్థులను ప్రశ్నించగా తామే హత్య చేసినట్లు అంగీకరించారు. 2 మైనర్లు కావడంతో జువైనల్ జస్టిస్ బోర్డు ముందు హాజరుపరిచారు. అందులో స్కూల్లో ఇంకేమైనా సస్పెక్ట్ ఉండొచ్చా అని చెప్పేసి మనం స్కూల్లో కూడా మనం విచారణ టేకప్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇందులో ఆమె లాస్ట్ మాట్లాడిన వాళ్ళ చిన్నమ్మతో బాబు అనే పదం వాడింది. ఆ బాబు అనే స్కూల్ పిల్లలతో వాడే అవకాశం ఉంటుంది కాబట్టి స్కూల్ పిల్లల్ని కూడా ఏమైనా ఉంటే కూడా మన గత 2 రోజుల నుంచి మనం విచారణ చేస్తుంటే అందులో 2 పిల్లలు 15 to 16 years ఆఫ్ ఏజ్ 10th క్లాస్ చదువుతున్నారు. వాళ్ళు జల్సాలకు అలవాటు పడి ఇవాళ రేపు గత వారం రోజుల నుంచి కూడా జల్సాలు ఎక్కువైనాయి అని చెప్పేసి మనకి సమాచారం రావడంతో వాళ్ళని అదుపులో తీసుకొని విచారించగా వాళ్ళు ఈ మర్డర్ చేస్తారని చెప్పేసి కన్ఫెస్ చేయడం జరిగింది. 2 నిందితులు జల్సాలకు అలవాటు పడినట్లుగా చెబుతున్నారు పోలీసులు. ఈజీగా మనీ ఎలా సంపాదించాలి అనే మార్గాలను అన్వేషించేందుకు ఓ నిందితుడు నెల క్రితం గోవా కూడా వెళ్లినట్లు టాక్. స్కూల్లో వసూలు చేసిన ఫీజు ప్రిన్సిపల్ ఇంట్లో ఉంటుందని భావించి రూపారెడ్డి ఇంట్లోకి దొంగతనం కోసం వెళ్లారు. ఆమె ఇంటి తాళం తీసి లోపలికి వెళ్లిన సమయంలో వంటగదిలో దాక్కున్నారు. ఆమె ఫ్రెష్ అప్ అయి బెడ్రూమ్లోకి వెళ్లగానే కిచెన్లో నుంచి వెళ్లి డబ్బు కొట్టేశారు. అదే సమయంలో వారిని గుర్తించిన రూపారెడ్డి బాబు అంటూ అరిచింది. దీంతో తెచ్చుకున్న కత్తితో దాడి చేశారు. 27 సార్లు పొడిచి గాయపరిచారు. సీసీ కెమెరాలకు చిక్కకుండా పరారయ్యారు. ఆ డబ్బుతో హైదరాబాద్లో జల్సాలు చేశారు. స్కూల్లో దాదాపు 20 రోజుల క్రితం జరిగిన ఓ ఘటనే హత్యకు దారితీసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. నిందితుల విచారణలో ఈ అంశంపై క్లారిటీ రావాల్సి ఉంది. 20 రోజుల కిందట ఓ విద్యార్థి హాస్టల్కి ఫోన్ తీసుకొచ్చాడు. ఈ విషయం తెలిసి తోటి విద్యార్థి తల్లికి ప్రిన్సిపల్ ఫిర్యాదు చేశారు. దీంతో స్కూల్ సిబ్బంది హాస్టల్ రూమ్ సెర్చ్ చేయడంతో బాత్రూంలో ఫోన్ బయటపడింది. దీంతో ఆ విద్యార్థి పేరెంట్స్ను పిలిపించిన యాజమాన్యం టీసీ ఇచ్చి పంపిస్తామని హెచ్చరించింది. అయితే పేరెంట్స్ రిక్వెస్ట్ చేయడంతో ఆ విద్యార్థిని డే స్కాలర్గా వచ్చేందుకు అనుమతిచ్చింది. ఈ ఘటన కూడా హత్యకు కారణమని భావిస్తున్నారు పోలీసులు.